నీట్ పేపర్ లీక్ అంశంపై తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గ్లోబరీనా సంస్థ తన బినామీ సంస్థ అని ఆరోపిస్తే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపినట్టు తెలిపారు. ఇక నీట్ పేపర్ లీక్ పై కేంద్రాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ పేరును ఎందుకు ప్రస్తావించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే రాజ్ భవన్ ముందు కాకుండా కోడంగల్లో ధర్నా చేయడం ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయ డ్రామా అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గ్లోబరీనా సంస్థ తన బినామీ సంస్థ అని గనక ఆరోపిస్తే అదే సంస్థతో కాంగ్రెస్ ఒప్పందం ఎందుకు చేసుకుంది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపినట్టు తెలిపారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ పేరును ఎందుకు ప్రస్తావించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే రాజ్ భవన్ ముందు కాకుండా కోడంగల్లో ధర్నా చేయడం ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయ డ్రామా అని అటు కేటీఆర్ విమర్శించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, గ్లోబరీనా సంస్థ అటు కేటీఆర్ది అని గనక నిరూపిస్తే తాను ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే అదే సంస్థతోటి ఇప్పుడు ఎందుకు మీరు ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పి కేటీఆర్ ఆల్రెడీ లీగల్ నోటీసులు పంపినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్గా మారే అవకాశాలు ఉందా? రైట్. గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ మధ్యలో ఏదైతే జరుగుతుందో మాటల యుద్ధం, వార్, ఆరోపణల యొక్క యుద్ధాలు, మాటల వార్ ఏదైతే ఉందో ఇది నిజంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి కేంద్రానికి మంటలు అంటుకున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మనం చూసాం. గడిచిన 4 రోజులుగా జంతర్ మంతర్ వద్ద వీళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి. దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అయితే ఆ విషయం అలా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కొడంగల్లో నిన్న కాంగ్రెస్ నిర్వహించిన ఒక నిరసన సభలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ యొక్క బినామీ సంస్థ గ్లోబరీన్ ఏదైతే ఉందో 2019లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఆ యొక్క వివాదం తారుమారు ఏదైతే దానివల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విద్యార్థుల ఆత్మహత్యకు కేటీఆర్ఏ బాధ్యత. అంటే కేటీఆర్ సంస్థ ఏదైతే ఉందో బినామీ సంస్థ, ఆ గ్లోబరీనా సంస్థకు కేటీఆర్దే, అది ఆయన బినామీ సంస్థ అని ఆరోపించి దానికి బాధ్యత వహించాలంటూ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం. దీంతో కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ స్పందించి నిన్న వెంటనే క్షమాపణ చెప్పకపోతే, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా నేను వేస్తానని హెచ్చరించిన పరిస్థితి. ఎటకేలకు ఈయన ఎలాంటి అంటే క్షమాపణలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోగా మరింత కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి మనం ఈ రోజు చూసాం. సో అందుకే కేటీఆర్ స్పందించి ఈ రోజు తన లీగల్ టీం ద్వారా పరువు నష్టం దాగా అంటే లీగల్ నోటీసు అందించారు. దాన్ని ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి. ఇది కేవలం తప్పుదోవ పట్టించడానికి. ఒకవైపు మోడీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ అయితే వాళ్ళను నిలదీయాల్సింది వెళ్ళి లోక్ భవన్ దగ్గర ధర్నా లేకపోతే రాష్ట్ర ర్యాలీ నడిచి పోయి కొడంగల్లో ఒక సభలో పాల్గొనడం ఏంటి? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ గ్లోబరీనా సంస్థ నిజంగా అది కారణమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, ఎందుకు దానికి మళ్ళీ టెండర్లు పిలిచారు అనే దానిపై కేటీఆర్ స్పందించిన పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద
ఈ యొక్క గ్లోబల్ అనే సంస్థ కేటీఆర్ దే అని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఇప్పుడు కేటీఆర్ స్పందిస్తూ దానికి లీగల్ నోటీస్ అయితే అందించారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.